హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మా ఆఫీస్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ ఆఫీస్ వచ్చేసి ఇండియా లోపలనే పెద్ద క్యాంపస్. ఒక్కసారి లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్తున్నాను. ఇది వచ్చేసి మొత్తం బిల్డింగ్స్, చాలా ఓపెన్ ప్లేస్గా ఉంటుంది. విశాలమైన రోడ్స్. ఇది వచ్చేసి బిల్డింగ్ నెంబర్ 16 పార్కింగ్ ఏరియా. బైక్స్ అన్నీ ఇక్కడే పార్క్ చేసుకుంటాం. ఇక్కడ మొత్తం బైక్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయి. కొంచెం ముందుకెళ్ళి పార్క్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చెక్-ఇన్ చేస్తున్నాను. ఇక్కడ ఐడి కార్డ్ చూపించి ఫింగర్ ప్రింట్ పెడితేనే మనకు యాక్సెస్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. రాలేదు, ఇంకోసారి ట్రై చేద్దాం. ఐడి కార్డ్ పెట్టాను. ఓకే, సక్సెస్. ఇప్పుడు ల్యాప్టాప్ స్కాన్ చేస్తున్నాను. ఓకే ఓకే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను, ఆఫీస్ లోపలికి. ఇక్కడ వచ్చేసి అన్ని ఫ్రూట్స్ అమ్ముతారు. చాలా వెరైటీస్ ఫ్రూట్స్ ఉంటాయి. 10-12 రకాల ఫ్రూట్స్ అమ్ముతారు. వావ్, సో బ్యూటిఫుల్. కొత్త పురుగు, ఎప్పుడు చూడలేదు ఇలాంటిది. ఓకే, ఇప్పుడు నేను బిల్డింగ్ నెంబర్ 18కి వెళ్తున్నాను. ఇవన్నీ చెట్లు, అన్ని గార్డెన్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బిల్డింగ్ నెంబర్ 18. నేను ఎక్కువ బిల్డింగ్ నెంబర్ 18లోనే కూర్చుంటాను. బిల్డింగ్ నెంబర్ 18 ప్లస్ ఎక్కడన్నా ఏ ఫ్లోర్ అన్న కూర్చోవచ్చు, అది మన ఇష్టం. బట్ బ్యాంకింగ్ ప్రాజెక్టులు అయితేనే ఓటీసీకి వెళ్ళి కూర్చోవాలి. కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అయితే. బట్ వేరే ప్రాజెక్ట్ అయితే ఏమంటారు, స్ట్రిక్ట్ ఏముండదు. మనం ఎక్కడైనా కూర్చోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి 18th బిల్డింగ్, గ్రౌండ్ ఫ్లోర్. లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాను. 7th ఫ్లోర్ పైకి వెళ్తున్నాను. ఓకే, 7th ఫ్లోర్ వచ్చేసాను. ఇప్పుడు మనం రెగ్యులర్గా ఎక్కడికి వెళ్ళి కూర్చుంటామో అక్కడికి వెళ్ళి అక్కడ చూపిస్తాను. ఇది వచ్చేసి 1A 1B అన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి వర్క్ ఏరియా. ఇక్కడ కూర్చొని మేము వర్క్ చేసుకుంటాం. మన ఇష్టం, ఎక్కడైనా కూర్చోవచ్చు. ఫస్ట్ ఆఫ్టర్ కరోనా అయిపోయాక మాకు ఆఫీస్కి రమ్మన్నారు. ఆఫీస్కి వచ్చినప్పుడు సీట్ అలగేట్ చేశారు. ఇది వచ్చేసి 7th ఫ్లోర్ పైన ఉన్నాను. మొత్తం మీ బిల్డింగ్ కనిపించే బిల్డింగ్ వచ్చేసి పార్కింగ్ ఏరియా. మొత్తం బైక్స్, కార్స్ అన్నీ ఇక్కడే పెట్టుకుంటాం. లొకేషన్ కూడా చాలా బాగుంది. చాలా పెద్ద బిల్డింగ్, పార్కింగ్. నేను ఎప్పుడు ఇక్కడే కూర్చుంటాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బయట క్యారిడార్స్. వీక్లీ, మంత్లీ 10 days అయితే రమ్మంటున్నారు ఆఫీస్కి. ఇంకా ప్రాజెక్ట్ బట్టి ఉంటుంది. ఇక్కడే మేము కాఫీ తాగుతారు. ప్లస్ ఏదన్నా లంచ్ ఉంటే ఇక్కడే తింటారు. ఇది కనిపించేది వచ్చేసి క్యాంటీన్ బిల్డింగ్. ఇది మొత్తం ఓపెన్ ప్లేస్, చాలా బాగుంటుంది. లొకేషన్ అయితే వ్యూ చాలా బాగుంది. మీకు చూపించాలనే నేను ఈ వీడియో చేస్తున్నాను.
ఆ కనిపించే అక్కడ దూరంలో కనిపించే బిల్డింగ్స్ రాజు గృహకల్ప అవి. ఇది వచ్చేసి ఇన్ఫోసిస్ ఆఫీస్లో బిల్డింగ్. బిల్డింగ్ నెంబర్ 19 వచ్చేసి మొత్తం ఫుడ్ కోర్టు అన్నీ ఉంటాయి అక్కడ. ఓకే, మళ్ళీ నేను కిందికి వెళ్ళిపోతున్నాను. మీకు ఆఫీస్ మొత్తం చూపించడానికి ఒక్కసారి కిందికి వెళ్తున్నాను. మామిడికాయలు బాగా కాసినాయి. ఇది వచ్చేసి కాఫీ బీన్. ఇక్కడ ఇష్టం వచ్చిన కాఫీ ప్లస్ బర్గర్స్, స్నాక్స్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఏదో పూల కుండీలాగా పెట్టారు, చాలా బాగుంది. అన్ని బిల్డింగ్స్ ఇవి. 7th బిల్డింగ్, 8th బిల్డింగ్, 9th బిల్డింగ్, 10th బిల్డింగ్, 11th బిల్డింగ్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. చాలా పెద్ద క్యాంపస్ ఇది. ఎస్టీపీ కంటే ఇది సెజ్, పోచారం సెజ్ చాలా పెద్దది. ఇది వచ్చేసి మొత్తం క్యాంటీన్ ఏరియా, ఫుడ్ కోర్ట్ ఏరియా. చాలా పెద్దది ఫుడ్ కోర్టు ఏరియా, చాలా పెద్దది. ఇది వచ్చేసి 14th బిల్డింగ్. ఈ 14th బిల్డింగ్ తర్వాత ఇంకా ఈసీసీ అన్నీ ఉంటాయి. అక్కడ పైన ఏదో వర్క్ చేస్తున్నారు. చాలా బాగుంది ఇక్కడైతే, ఓపెన్ ప్లేస్. ఇంకా అక్కడ వచ్చేసి బిల్డింగ్ అనిపించేసి ఈసీసీ అన్నీ ఉంటాయి అక్కడే. చాలా గార్డెన్, చెట్లు, అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. ఎస్టీపీ కంటే నాకు సెజ్ క్యాంపస్సే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.